నేను తెలుగు బిగ్ బాస్ చూస్తా, హిందీ బిగ్ బాస్ చూస్తా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఎపిసోడ్ చూసి ఇంతలా ఏడ్చింది లేనే లేదు, ఎప్పుడు ఏడవలేదు. వస్తానే ఉన్నాయి నీళ్లు, ఏడుపు వస్తానే ఉంది. అదే నేను పిచ్చిదానిలాగా ఏడ్చేస్తున్నాయండి, ఎందుకు ఏడుస్తున్నాను అసలు, అక్కడ ఏదో కొంపలంటుపోయినట్టు అని లోపల, ఇక్కడ ఫీలింగ్, మైండ్ లో ఏమో ఆ ఫీలింగ్, బట్ కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. ఇదేదో డెమాన్కి డోర్ ఓపెన్ చేసినందుకు కాదు, డెమాన్ ఏదో కాళ్ళ మీద కూర్చుని సారీ చెప్తున్నందుకు కాదు, రీతు కోసం. రీతు వచ్చి డెమాన్ పక్కన ఒక చిన్న పిల్లలాగా ఒక భయంతో వచ్చి నిలబడింది చూడు, డోర్ ఓపెన్ చేస్తే. ఇంకా నాకు ఆ సీన్ చూసి ఏడుపు వచ్చింది చూడు, ఆగట్లేదు. అరే నేనేంటి ఇలా ఏడ్చేస్తున్నా, నాకే నమ్మకం కలగట్లేదు. ఒకటే ఏడుపు. ఈ రోజు రీతు నా రెస్పెక్ట్ ఏం చేసింది చూడండి. నేను ఎప్పుడు ఏ బీబీ కంటెస్టెంట్ తో డైరెక్ట్ మాట్లాడను అన్న ట్యాగ్ కూడా చేయను. వాళ్ళ అకౌంట్స్ కి నేను ఎప్పుడూ ట్యాగ్ చేయను. నా ఒపీనియన్ నేను పెట్టుకుంటా, వాళ్ళు కావాలంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుంటారు, కానీ నేను ఎవరిని ట్యాగ్ చేయను. ఎవరిని, చాలా మంది అడుగుతారు మన ఫాలోవర్స్ ట్యాగ్ చేయండి అని, నేను చేయను. ఎందుకంటే వాళ్ళు చూస్తారు, వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటారు. నేను ట్యాగ్ చేయను. ఆ ట్యాగ్ చేయడం వల్ల నాకు నచ్చదు. బేసిక్ గా వాళ్ళు ఏ కంటెస్టెంట్ తో డైరెక్ట్ కాంటాక్ట్స్ నాకు నచ్చు. సో నేను ఎవరిని ట్యాగ్ చేయను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రీతుకి ట్యాగ్ చేశా. ఇన్ని సీజన్స్ లో రివ్యూస్ నేను స్టార్ట్ చేసి ఇన్ని సీజన్స్ అయింది, ఫర్ ద ఫస్ట్ టైం రీతుకి నేను ట్యాగ్ చేశానంటే ఆ అమ్మాయి విషయంలో ఈ రోజు ఎంత రెస్పెక్ట్ ఎర్న్ చేసిందంటే అంత రెస్పెక్ట్ ఎర్న్ చేసింది. నిజంగా నాకు తెలిసి ఆడియన్స్ చాలా మంది ఇదే ఫీల్ అయ్యి ఉంటారు. మీ రెస్పెక్ట్ కూడా ఈ రోజు రీతుకు వచ్చిందని నేను నమ్ముతున్నా. మీ రెస్పెక్ట్ కూడా ఎర్న్ చేసి ఉండుంటే వీడియోకి లైక్ చేసి వీడియో చూడటం స్టార్ట్ చేయండి. ఇప్పుడు డెమాన్ కోసం మాట్లాడుకుందాం. ఈ దెబ్బతో డెమాన్ టాప్ 5 లోకి వెళ్ళిపోయాడు అంతే, దూసుకుంటా. చూడండి, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లోకి రానివ్వండి, డెమాన్ గ్రాఫ్ ఎక్కడుంటుందో మీరే చూస్తారు. మామూలుగా కాదు, ఏమైనా ఎంత వినయంగా పద్ధతిగా తన ఒపీనియన్ చెప్పుకోవడానికి ట్రై చేశాడు. కాళ్ళ మీద కూర్చుని సారీ చెప్పమన్నారు, కానీ నేనేమి కాళ్ళ మీద కూర్చుని చెప్పమనలేదు. కాళ్ళ మీద కూర్చుని ఆడియన్స్ కి సారీ చెప్పడంతో పాటు రీతు కాళ్ళ మీద పడడానికి కూడా ట్రై చేశాడు. ఇక్కడ మళ్ళీ రీతు పడొద్దని ఆపుతుంది, ఇంకా ఏడుపు వస్తుంది నాకు. ఏంటో డెమాన్కి ఇక్కడ చాలా ఏంటంటే, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే, డెమాన్ కి ఈ రకమైన క్లాస్ పడడం అవసరం. అలాగని డెమాన్ ఏమైనా తెగ తప్పు చేస్తాడా? కాదు, జస్ట్ రీతుని ఆపాలన్న ఉద్దేశంతో తోసాడు. అది నార్మల్ గా ఒక ఇంట్లో అలా తోయడం అది పెద్ద విషయం కాదు, కానీ ఒక నేషనల్ టెలివిజన్ లో, అదే చెప్తారు నాగ్ సార్ కూడా, ఒక నేషనల్ టెలివిజన్ లో అలా చేయడం షో రెస్పెక్ట్ కి దెబ్బ పడుతుంది అని. సో నేషనల్ టెలివిజన్ లో అప్లోడ్ చేసిన తప్పు, అది ఏమి పెద్ద తప్పు కాదు. డోర్స్ ఓపెన్ చేసి బయటికి పంపేసే తప్పు కాదు ఇంట్లో అయితే. కానీ అక్కడ ఒక షోలో ఇది ఖచ్చితంగా నాగ్ సార్ నుంచి ఆ క్లాస్ పడాల్సిందే, ఆ పిల్లోడికి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే, డోర్స్ ఓపెన్ చేయాల్సిందే, మొత్తం కరెక్ట్. ఆ పిల్లోడికి ఈ రోజు నాగ్ సార్ ఏదైతే చేశారో అవన్నీ కూడా ఒక షోలో అప్లోడ్ చేయడం వల్ల చేశారు. కానీ ఆ పిల్లోడు ఏదో మేలీగా ఉన్న పిల్లోడు కాదు. ఇమ్ము చెప్పినట్టు ఒక నెమ్మదస్తుడు. ప్రతి ఒక్కళ్ళు ఆ పిల్లోడితో తమ్ముడు వరుసలు కలిపేసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఆ పిల్లోడు అంటే ఇష్టం. అది ఆ పిల్లోడి క్యారెక్టర్. కాకపోతే ఇక్కడ ఏవైతే ఈ వారం అంతా వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ ఏదైతే ఉందో, ఆ గొడవ వల్ల, నాన్ స్టాప్ జరుగుతున్న గొడవల వల్ల కొంచెం పేషెన్స్ కోల్పోయి, అది కూడా తను వెళ్ళిపోతానంటుంటే ఆపాలన్న ఉద్దేశంతో తోసాడు. అంతేగాని ఇక్కడ ఏదో మ్యాన్ హ్యాండ్లింగ్ చేయాలన్న ఉద్దేశమే కాదు. అది మనందరికీ తెలుసు, ఆడియన్స్ అందరికీ తెలుసు. బట్ అక్కడ నాగ్ సార్ క్లాస్ పీకడం అంతే అవసరం. ఆ పిల్లోడికి పీకాలి. ఒక నేషనల్ టెలివిజన్ లో అలా చేయడానికి వీలు లేదంతే. సో క్లాస్ పీకాలి. అండ్ పీకినప్పుడు ఫస్ట్ నాకు ఈ రోజు వీళ్ళిద్దరితో పాటు ఈ రోజు నాకు నచ్చిన మరో కంటెస్టెంట్ కళ్యాణ్. నేను ఏ కళ్యాణ్ నుంచి అయితే ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో, నాకు ఈ కళ్యాణ్ కావాలి, ఏ కళ్యాణ్, ఈ రోజు నేను చూసిన కళ్యాణ్ కావాలి, నేను ఇదే కళ్యాణ్ని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, వచ్చాడు ఈ రోజు బయటికి, నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడు. ఆ పిల్లోడు ఇక్కడ ఎప్పుడైతే డోర్స్ ఓపెన్ చేశారో వెంటనే వచ్చేసింది తనలో ఉన్న ఫ్రెండ్షిప్, తనలో డెమాన్ మీద ఉన్న ప్రేమ బయటకు వచ్చేసింది. ఒరే కన్విన్స్ చేయరా, ఒరే మీకు వినిపించిందో లేదో మనకి చూపించలేదు, కానీ నాకు వెళ్ళిపోయింది డైరెక్ట్ ఆ వాయిస్ లోకి, ఒరే కన్విన్స్ చేయరా. ఎంత నచ్చాడంటే కళ్యాణ్, నువ్వు ఫైనల్లీ రీచ్ అయ్యావయ్యా నా ఎక్స్పెక్టేషన్స్ అని అనిపించింది. అండ్ ఆ తర్వాత ఆ పిల్లోడు ఏడ్చేసాడు. నేనే ఏడుస్తున్నాను అనుకున్నాను రా బాబు, నువ్వు కూడా నాతో పాటు ఏడ్చావు, నచ్చావు. అండ్ ఆ పిల్లోడు ఇంకో విషయం, నేను కళ్యాణ్ ఏడుపుని ఎప్పుడు తప్పు పట్టలేదు. అండ్ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఆ పిల్లోడు నేచర్ అదే, ఏడ్చేస్తాడు, అందరిలాగా ఆపుకోలేడు ఆ పిల్లోడు అని చెప్పేసి. ఆ ఏడుపు ఏమి అబద్ధం కాదు, ఫేక్ కాదు. ఇప్పుడు డెమాన్ ఉన్నాడంటే స్ట్రాంగ్. చూడండి, అంత జరుగుతున్నా కూడా కళ్ళల్లోంచి నీళ్లు రాకుండా ఆపుకుంటున్నాడు. అది డెమాన్ చాలా స్ట్రాంగ్. ఓన్లీ ఫిజికల్ గా కాదు, మెంటల్ గా కూడా పిల్లోడు చాలా స్ట్రాంగ్. ఈ గేమ్ కనుక ఎలాగ ఆడితే ఏం టాప్ 5 విన్ అయ్యి కూడా కూర్చుంటాడేమో డెమాన్, చెప్పలేం.
అంత స్ట్రాంగ్ ఆ పిల్లోడు. నాగ్ సార్ ఫస్ట్ పొగిడి ఆ తర్వాత క్లాస్ తీసుకోవడం చాలా చాలా బాగా అనిపించింది. నిన్ను నిన్ను ఎదిరించే వాళ్ళే లేరు, నిన్ను కొట్టే వాళ్ళే లేరు టాస్కుల్లో అని పొగిడి, అన్ని రకాలుగా పొగిడి ఆ తర్వాత క్లాస్ స్పీకరు. అండ్ కళ్యాణ్ ఆ ఫ్రెండ్షిప్ కోసం ఒరి ఆపరా, ఒరి చెప్పుకోరా, కన్విన్స్ చేసుకోరా అనడం గాని, ఏడ్ చేయడం గాని, ఆ నిజమైన ఫ్రెండ్షిప్ డెమాన్ మీద ఉన్న ప్రేమ, ఇన్ని రోజులు దాచుకున్న ప్రేమ బయటకు వచ్చేసింది. అమ్మ ఫైనల్లీ నేను కోరుకున్న కళ్యాణ్ బయటకు వచ్చాడు అని అనిపించింది. వరుసగా మాట్లాడుకుందాం. భలే నచ్చింది ఈ రోజు ఎపిసోడ్. అంటే ఒకవైపు ఏడుపు, కారిపోయి ఏడుస్తానే ఉన్నా. ఏంట్రా బాబు నాకు ఏడుపాగట్లేదు ఈ పిల్లని చూస్తుంటే అని అనుకుంటుంటే, వెంటనే నాతో పాటు హౌస్ మేట్స్ అందరూ సీరియస్ గా ఉన్నారు, నాతో పాటు మన ఆడియన్స్ అందరూ సీరియస్ గా ఉన్నారు. ఆ టైంలో రాము వీడియో వేశారు చూడు, ఎంత పగలబడి నవ్వామంటే అంత పగలబడి నవ్వాము. భలే నచ్చింది ఈ రోజు ఎపిసోడ్. మీలో ఎంతమందికి ఈ రోజు ఎపిసోడ్ అన్న నా రివ్యూ నచ్చుతుందో అందరూ లైక్ చేయండి. అన్న రీతు, డెమాన్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఎంతమందికి నచ్చారో వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, ఫస్ట్ నుంచి వద్దాం. దివ్యాన్ని చూసి ఎంతమందికి ఇరిటేషన్ వస్తుందో వాళ్ళు కూడా లైక్ చేయండి. అండ్ తనూజాకి క్లీన్ చిట్ ఇచ్చేశారు, దానికి కూడా లైక్ చేయండి, అది మీకు కరెక్ట్ అనిపిస్తే మాట్లాడుకుందాం. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇంకోటి, తనూజాకి క్లీన్ చిట్ అంటే ఈ రోజు వరకు మాత్రమే, రేపు అయిపోతుంది, రేపు ఫుల్ కోటింగ్ పడుతుంది. దానికి సంబంధించి నేను ఆల్రెడీ ఇంకో వీడియో పెడతాను రేపు ఎపిసోడ్ లో, ఏం జరగబోతుంది, ఏం జరిగింది అవన్నీ కూడా. ఎందుకంటే షూట్ అయిపోయింది కదా, షూట్ అయిపోతేనే కదా మాధురి ఎలిమినేట్ చేసి బయటకు పంపుతారు. సో అవి నేను రేపు పొద్దున్నే 6కి పెడతాను. ఈ రోజు ఫస్ట్ సాంగ్ వచ్చేసి హూ ఆర్ యూ సాంగ్. ఈ సాంగ్ ఎందుకు వేశారు అంటే, హౌస్ లో ఇద్దరు హూ ఆర్ యూ యూజ్ చేశారు. ఒకటి మాధురి గారు, రెండు తనూజ. ఎవరో కళ్యాణ్ విషయంలో నువ్వెవరు అంటే నేను హౌస్ మేట్ ని. సో అందుకు ఆ సాంగ్ వేశారని నాకు అనిపించింది. నెక్స్ట్ బర్డ్ తో మాట్లాడుకుంటుంది తనూజ. మాట్లాడుకుంటుంటే ఈ లోపు పక్క నుంచి మాధురి కామెంటరీ ఇస్తుంది. అవును, ఎందుకు ఒకతుందంటే నీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి చుట్టుపక్కనే ఉన్నట్టు ఉంటారు. సో ఈ కామెంటరీ జరుగుతూ ఉంటది. పక్కనే ఉన్న ఈ లోపు పక్కనే ఉన్న పక్షి కూడా ఎప్పుడో హ్యాండ్ ఇచ్చేస్తుంది. అంటే భలే నవ్వు వచ్చింది. అదైతే సైలెంట్ గా ఉండి నాకు ఏమనిపించింది అంటే, సుమన్ కి ప్రతి వారం కూడా కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తున్నారేమో అని అనిపించింది. అంత ఎలివేషన్స్ అవసరం లేదు. కామెడీ విషయంలో సుమన్ కంటే చాలా చాలా ఎక్కువ కామెడీ చేస్తున్నాడు. సుమన్ కామెడీ చేయకపోయినా కానీ తన యాక్షన్స్ వల్ల కామెడీ జనరేట్ అవుతుంది, అది మాత్రం మనం ఒప్పుకోవాలి. బట్ ప్రతి వారం ఎందుకో కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తున్నారు. అంటే ఆడియన్స్ తో ప్రతిసారి ఓన్లీ సుమన్ గురించి ఎందుకు చెప్పించాలి? మీరు ఎలాగో లీక్స్ ఓ రేంజ్ లో అరటిపండులు చేతులు పెట్టేస్తున్నారు అందరికి. సో నెక్స్ట్ టైం ఇంకొకరిని పొగిడించండి. ఎప్పుడు ఓన్లీ సుమన్నే ఎందుకు పొగిడించడం? హౌస్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. సో అని అనిపించింది. అది అంటే కొంచెం ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తున్నారేమో సుమన్కి. ఇవ్వకూడదని నేను అంటలేదు, ఎందుకంటే తనకు తెలియకుండానే కామెడీ జనరేట్ చేస్తున్నాడు. బట్ ఎక్కువ ఎలివేషన్స్ ఇస్తున్నారు అని అనిపించింది. రెండు, తనూజ ఆ ఎగ్ ఆమ్లెట్ మాధురికి అయ్యి అన్నది. ఆ తర్వాత భరణి గారు దాంట్లో వేస్తూ కోపం వచ్చేసి కూర్చుంది. అదేంటి, మాధురికి అయితే ఫస్ట్ అయ్యొచ్చా, భరణి గారికి ఫస్ట్ అయ్యకూడదా? ఈ మాత్రానికి ఎందుకు కలిపి కూర్చోవాలి? పిల్లోడు ఏమన్నా మిషనా నువ్వు అడిగిన వెంటనే వేసి చేయడానికి? ఆయనకి ఏదో ఒంట్లో బాగాలేదని వేసిచ్చాడబ్బా, దానికి కూడా అలగడమే. ఇలా ప్రతిదానికి అలిగి ప్రతిదానికి మొహం మార్చుకోవడం వల్లే నిన్న తనూజకి సపోర్ట్ పోయింది. ఎందుకు కెప్టెన్ అవ్వలేదు? రాముకు తెలీదా సంజన కింద ఉంది మ్యూజిక్ అయ్యేటప్పటికి అని తెలుసు. అది రేపు అవుతుందిలే, రాముకి కోటింగ్ రేపు పడుతుంది. అది తెలియదు అనుకుంటున్నారా? రాముకి తెలియక చేశాడు, సంజన పైన వెళ్ళేటప్పటికి మ్యూజిక్ ఆగిందని తనకు తెలియక చేశాడు అనుకుంటున్నారా? కాదు, తెలిసే చేశాడు. తనకు కావాలని దొంగ సంచాలకు చేశాడు. ఎందుకంటే తనకు తనూజ కెప్టెన్ అవ్వడం ఇష్టం లేదు. తనూజ కెప్టెన్ అవ్వకూడదంటే పక్క వాళ్ళని కెప్టెన్ చేయాలి, సింపుల్. అందుకే తనకేం తెలియనట్టు యాక్ట్ చేసి సంజన ఏదో ఆల్రెడీ మ్యూజిక్ ఆగడానికి ముందే అక్కడ ఉన్నట్టు యాక్ట్ చేసి చెప్పాడు. తనకు తెలుసని తెలిసే చేశాడు. ఎందుకు? తనూజ ఇలా చేసుకుంటుంది. అందరి మీద అనవసరమైన అలగడం. రేషన్ మేనేజర్ ఉన్నప్పుడే నువ్వు ఇన్ని ఇష్యూస్ క్రియేట్ చేస్తే నీ చేతిలో కెప్టెన్సీ ఎందుకు పెట్టరు ఇంకెన్ని క్రియేట్ చేస్తావు అని. అందుకే అలా చేశారు. రాము అందుకే ఓటేని అనకపోవడానికి రీజన్ కూడా అదే. ఏదో దివ్య భరణి గారికి సపోర్ట్ చేసిందని ఏం కాదు, తనూజ కెప్టెన్ అవ్వకూడదని, సింపుల్, అంతే. నెక్స్ట్ వచ్చేసి స్పాన్సర్స్ టాస్క్. అమ్మ ఊరికే దూరిపోతుంది దివ్య. ఏమైనా ఇరిటేట్ చేస్తుందా? మామూలుగా కాదు, ఎందుకు దూరిపోయింది అసలు తనకి ఏం సంబంధం? భరణి గారు కెప్టెన్ కాబట్టి దూరిపోయిందంట. మీరు ఎవరైనా చెప్పండి, తన కెప్టెన్ కాబట్టి దూరిపోయిందా? కాదు, భరణి గారు నా హక్కు,
ఆయన బర్నీ గారు ఎవరు అనుకుంటున్నారు? నా హక్కు, ఎవరు ఏమనొద్దు బర్నీ గారిని. బర్నీ గారిని అన్నా నేనే చెప్తా, కానీ బర్నీ గారు నన్ను ఏమన్నా అనకూడదు. బర్నీ గారు నన్ను ఏమన్నా నేను బర్నీ గారిని తిట్టేసి ఏడ్చేస్తా. అక్కడేమో డెమాన్ అంత సీరియస్ లో డోర్ ఓపెన్ చేస్తే అక్కడ డెమాన్ రీతు బాధపడుతుంటే ఈవిడ గోలు ఈవిడ ఇక్కడ కూర్చుని, మీరు నా మీద అరిచారు, నా మీద అరిస్తే నేను ఏడుస్తా, నేను మాత్రం మీ మీద అరవచ్చు, మీరు మాత్రం నా మీద. ఎంత ఇరిటేట్ అంటే నిజంగా దివ్య బర్నీ గారి విషయంలో బిహేవ్ చేస్తున్న బిహేవియర్ చూసి ఆమె కనుక నామినేషన్స్ లో ఉండి ఎప్పుడు ఎలిమినేట్ అయిపోద్దా అని ప్రతి ఆడియన్స్ అనుకుంటున్నారని నేను అనుకుంటున్నా. చాలా ఇరిటేట్ చేస్తుంది. ఏంటో పెత్తనం బర్నీ గారి మీద. అక్కడ మాదిరి అరుస్తుంది కాబట్టి క్వశ్చన్ చేసిందంట. మాదిరి అరిచిందా పాపం? ఆయన ఇన్సల్ట్ చేశాడు. ఇమ్ముకేమో నువ్వు బిర్యానీ చేస్తావా? మాదిరి గారు వస్తే, మాదిరి అంటే తనూజ వస్తే కాసేపు ఆగాల, పీసెస్ వేసాక అప్పుడు వేస్తావా? అది ఇన్సల్ట్ కాదా? ఇన్సల్ట్ చేసినప్పుడు ఎవరైనా ఉప్పు కారం తినేవాళ్ళు తినేస్తారు. దా వేసి నువ్వు ఎంత ఇన్సల్ట్ చేసినా పర్లేదు, దా ప్లేట్ ఇదిగో. మళ్ళీ నాకు సార్ అడిగితే ఏమని చెప్తున్నారు ఆయన? ఇమ్ము ప్లేట్ పట్టుకుని వచ్చాడు అందుకేసాను అంట. మరి మాదిరి ప్లేట్ పట్టుకెళ్ళకుండా రెండు చేతులు ఎలా పట్టి అయ్యే ఈ చేతిలో అన్నదా? అనలేదు కదా. ఆవిడ కూడా ప్లేట్ పట్టుకుని వెళ్ళింది కదా, ఆవిడ తనూజ. ఏం మాట్లాడుతున్నారు ఆయన? సేఫ్ గేమ్ నుంచి బయటకు రారు. తనూజ ఎంత కరెక్ట్ సజెషన్ ఇచ్చిందంటే, మీరు ఏ వ్యక్తి వల్ల అయితే హౌస్ నుంచి బయటకు వెళ్ళానని మీరు అనుకుంటున్నారో, ఏ వ్యక్తితో అయితే మీరు రిలేషన్ పెట్టుకోకూడదు అనుకుంటున్నారో, మీరు మళ్ళీ అదే వ్యక్తితో రిలేషన్ పెట్టుకుని మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తున్నారని డైరెక్ట్ చెప్పింది. అయినా అర్థం కాకుండా వెళ్ళి ఆమెతోనే ఉంటాడు. ఆ వీకెండ్ ఉన్నా కూడా వచ్చి ఆమె పక్కనే కూర్చుంటాడు. వెళ్ళి వేరే పక్కన కూర్చోవచ్చు కదా. ఎందుకు ఆమెకు అంత ఛాన్స్ ఇవ్వడం? ఆమె వల్లే కదా నీకు నెగిటివ్ వస్తుంది. ఆ మాత్రం తెలీదా? ఆమె అంటే బయట చూసుకుని వెళ్ళలేదు. నిజంగా కనుక దివ్య ఇలాగా బర్నీ గారిలాగా ఎలిమినేట్ అయ్యింది అనుకో, ఎలిమినేట్ అయ్యి ఇలా రీఎంట్రీ అయింది అనుకో, బర్నీ గారి పక్కన కూర్చుంటుందా? కూర్చోదు. ఎందుకంటే బయట వచ్చి నెగిటివిటీ చూసింది కాబట్టి. ఈయనకి ఏమైంది బుద్ధి? ఈయన చూసి వెళ్ళాడు కదా నెగిటివిటీ ఎంత ఉందో. వీళ్ళిద్దరు రిలేషన్ నచ్చట్లేదు కదా ఆడియన్స్ కి. మళ్ళీ ఆవిడ మాట వింటావు, ఆవిడ పక్కనే కూర్చుంటావు, ఆవిడ తిడుతుంటే పడతావు, గట్టిగా క్వశ్చన్ చేయలేవు. నువ్వెందుకు మాదిరి నేను ఫైట్ చేసుకుంటుంటే మధ్యలో దూరేవని అడగలేవు. భరణి గారికి మరీ టూ మచ్ సేఫ్ గేమ్ అబ్బా. ఏదైతే ఓటింగ్ జరిగిందో ఆ ఓటింగ్ లో తనూజ ఫ్యాన్స్ భరణి గారికి ఎందుకు ఓటేశారు? వాళ్ళకి శ్రీజ నచ్చక. అదే భరణి గారితో పాటు ఆల్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఉన్నారనుకో, మేబీ తనూజకి భరణి గారి కంటే ప్రియా నచ్చేదేమో తనూజ ఫ్యాన్స్ కి. మేబీ అప్పుడు తనూజ ఫ్యాన్స్ ప్రియాకి ఓట్స్ వేసుకునేవారు. ఇప్పుడు ప్రియా హౌస్ లో ఉండేది భరణి గారి ప్లేస్ లో. భరణి గారు జస్ట్ లక్, తనూజ ఫ్యాన్స్ శ్రీజ మీద కోపం వేసి గుద్దేశారు. ఆయన మాత్రం లోపల అలాగే సేఫ్ గేమ్ ఆడుకుంటున్నాడు. దివ్యాన్ని చూస్తే చాలా ఇరిటేట్ వచ్చింది. మళ్ళీ ఏవో చెప్పుకుంటది, కెప్టెన్ కాబట్టి చేసిందంట. కెప్టెన్ గడదు గుడ్డ, ఊరికే దూరిపోతుంది. బర్నీ గారి ఇష్యూ వచ్చేటప్పటికి దూరిపోతుంది. మన అలా గౌరవం మీద అరిచేసింది. ఇప్పుడేమో ఈ మాదిరి మళ్ళీ మాదిరి అరిచిందంట. ఆమె ఏం అరవలేదమ్మా, సైలెంట్ గా వెళ్ళి కూర్చుంటే బర్నీ గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఆయన చేసిన తప్పు తెలుసుకున్నాం ఏదో ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. చేసుకుంటే దూరిపోద్ది మధ్యలో. మళ్ళీ నాకు సార్ నీకేమన్నా నాకు ఏం జరిగిందో తెలుసు అంటే నాకేం తెలియదు సార్ అంటుంది. అయిపోయింది. నెక్స్ట్ కిచెన్ గొడవ. ఈ కిచెన్ గొడవ ఏది? తనూజ అండ్ సంజన గొడవ. అందులో ఖచ్చితంగా ఆడియన్స్ చెప్తారు ఇలాగే, తనూజ నువ్వు చెప్పింది కరెక్టే, బట్ నీ టోన్ తప్పు అండ్ చెప్పిన టైం తప్పు. ఆవిడ అన్నం తిన్నాకైనా చెప్పాల్సిందే, అన్నం తినక ముందైనా చెప్పాల్సిందే. అదే తనూజ మిస్టేక్. ఖచ్చితంగా అక్కడ తనూజ చేసిన మిస్టేక్ అదే. తన పాయింట్స్ తప్పని కాదు, తన టోను కరెక్ట్ టైంలో రేస్ చేయలేదు. ముందైనా చెప్పుండాల్సింది, లేదా వెయిట్ చేయాల్సింది అన్నం తినే వరకు. నేను నా రివ్యూలో కూడా అదే చెప్పా. సో అది ఆ తర్వాత చెప్పుండాల్సిందే. అదొక్కటి తన మిస్టేక్. సంజన ఏమంటుంది? తొక్కలో కెప్టెన్ అనలేదంట, నిద్రపోయినందుకు అన్నదంట. ఏం కాదు, తనకి వీడియో వేసి చూపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా సర్ది చెప్పుకుంటుంది, లేదు సార్ నేను నిద్ర కోసం అన్నాను సార్. లేదు, సంజన నిద్ర కోసం కాదు, తన్నే తొక్కలో కెప్టెన్ అన్నది. మొత్తం అన్ని రకాలుగా ఫెయిల్ అయ్యావు అని తొక్కలో కెప్టెన్ అన్నది. సో అది జరిగింది. అక్కడ అబద్ధం చెప్పుకోవడానికి ట్రై చేసింది, బట్ వీడియో వేసారు. వీడియో వేసేటప్పటికి సైలెంట్ అయింది. బట్ ముందు విషయంలో సంజన ఫుడ్ తినకపోవడం అన్నది, నేను ఆ రోజు కూడా నా వీడియోలో అదే చెప్పా, ఆవిడ ఖచ్చితంగా హట్ అవుతుంది. తింటుంటే నువ్వు పక్క నుంచి ఊరికే నష్ట పెడుతుంటే ఆవిడకి ఏం తినాలనిపిస్తుంది? సో అక్కడ మాత్రం సంజనయ్య కరెక్ట్. తనూజ అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సింది, తిన్నాక చెప్పుండాల్సింది. వీళ్ళు ప్రతిదానికి అరుపులేనా? ప్రతిదానికి అరుపులు, కోపాలు, అలగడాలు. ఈ రోజు కూడా ఎందుకు అలగడం? ఆ ఎగ్గు గురించి మాధురి గారికి మాత్రం ఫస్ట్ టైం అన్నావు, అప్పుడు మాత్రం కాసేపు ఆగావు. మరి భరణి గారికి వేసే వరకు కూడా ఆగవచ్చు కదా, ఎందుకు ఆగలేవు నువ్వు? మళ్ళీ అలిగి కూర్చోవడం. ఆ పిల్లోడు ఏమన్నా మిషనా? వేసుకొస్తున్నాడు కదా ఒకరి తర్వాత ఒకరికి. నువ్వు చేసావు కదా, నువ్వు రేషన్ మేనేజర్ గా చేసావు, నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నావు, నీకు తెలీదా వాళ్ళ కష్టాలు? పోనీ కష్టాలు తెలియని కళ్యాణ్ నిన్ను ఇరిటేట్ చేస్తేనే నిన్ను తట్టుకోలేకపోయావే. ఆ కళ్యాణ్కి ఆ కుకింగ్ కష్టాలు తెలియక నిన్ను ఇరిటేట్ చేసుకుంటూ వచ్చాడు ఈ వారం అంతా. సో నువ్వు తట్టుకోలేకపోయావు కదా, తను తిట్టావు కదా, అరిచావు కదా. అలాగే కదా మరి వాళ్ళు కూడా, డెమాన్ కూడా అలాగే కదా. అక్కడ మెయిన్ చెఫ్ చేసుకుంటున్నాడు అన్ని.
ಅಲ್ಲಿ కూర్చుంటావు. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ రేషన్ మేనేజరు. మీరు గమనించండి, ప్రతిసారి నాకు సార్ రివ్యూ చెప్పేటప్పుడు ఆల్మోస్ట్ నా పాయింట్స్ రీచ్ అవుతారంటే నేనేం రివ్యూలో చెప్తానో నాకు సార్ అవే క్వశ్చన్స్ అడుగుతారు. నిన్న ఏదైతే కళ్యాణ్ అండ్ తనుజ ఇష్యూల్లో నేను ఒక్క రివ్యూవర్నే అనుకుంటా, కళ్యాణ్ ఇలా వారం అంతా ఇరిటేట్ చేశాడు, అందుకే తనుజ బిహేవియర్ అలా ఉంది అంటే అక్కడ ఆర్డర్ వేసాడు, నేను ఆర్డర్ వేయలేదు అంటున్నాడు కానీ తను ఆర్డర్ వేసాడు, ఆర్డర్ వేయడం వల్ల రియాక్ట్ అయిందని నేను నా రివ్యూలో అదే చెప్పాను. ఈ రోజు నాకు సార్ కూడా అదే చెప్పారు, చివరికి కళ్యాణ్ యాక్సెప్ట్ చేశాడు. ఇప్పుడు కనుక కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలేదు అనుకో, కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ నేను కళ్యాణ్ హ్యాటర్ అందరు నేను ఏదో తనుజ పిఆర్ అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. అక్కడ క్లియర్ గా తనుజని 1 వీక్ నుంచి రెచ్చగడితే పోని నాగ్ సార్ని తనుజ పిఆర్ అనండి, బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనండి. అక్కడ దివ్య కూడా తనుజ ముద్దుబిడ్డ కాదు కదా, దివ్యకి అసలు తనుజ పడదు కదా, ఎప్పుడు నామినేట్ చేద్దామా అని రెడీగా ఉంది కదా. మరి దివ్య కూడా తనుజ కరెక్ట్ అని చెప్తుంది, కళ్యాణ్దే తప్పు అని చెప్తుంది. ఇప్పుడు చెప్పండి ఎవరిది కరెక్ట్? నేను తనుజ పిఆరా, బిగ్ బాస్ తనుజ ముద్దుబిడ్డ, అదే తనుజ బిగ్ బాస్ ముద్దుబిడ్డ, లేదా అన్నపూర్ణ స్టూడియో ప్రొడక్టా? ఏ రీజన్ వల్ల ఇక్కడ తనుజ కరెక్ట్? మరి దివ్య ఎందుకు సపోర్ట్ చేసింది తనుజని? కళ్యాణ్ ఎందుకు యాక్సెప్ట్ చేశాడు నేను ఆర్డర్ వేసానని? అండ్ ఇన్ కామిక్ వే అంటున్నాడు. ఆ వీడియో మీరు సరిగ్గా చూడండి, లైవ్ చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇన్ కామిక్ వే కాదు, అప్పటి వరకు చాలా రోజులు ఇరిటేట్ చేసుకుంటూ వచ్చాడు, చాలా కామిక్ వేలో చేసుకుంటూ వచ్చాడు. బట్ ఆ టైంలో ఏదైతే తిరిగేశాడో ఇక్కడ ఎలాంటి అంటే దబ్బవో, ఇలా వండంటే దబ్బవో, అదేమి కామిక్ వే కాదు, సీరియస్ గానే అన్నాడు. సో అది అక్కడ ఒక చోట యాక్సెప్ట్ చేసి ఉండాల్సింది. బట్ ఈ రోజు ఏదైతే లాస్ట్ లో కళ్యాణ్ బిహేవియర్ ఉందో భలే నచ్చేసింది. ఇదే నేను కళ్యాణ్ నుంచి కోరుకున్నా, ఇలా ఉండాలి కళ్యాణ్ అని చెప్పేసి. సో ఇది అంటే ఏడుస్తూ ఉండమని కాదు, రియల్ గా ఉండమని, ప్రాపర్ టైంలో ప్రాపర్ గా రియాక్ట్ అవ్వమని. ఆ రియాక్షన్ నాకు ఈ రోజు కనిపించింది. ఎప్పుడైతే డెమాన్ కోసం డోర్స్ ఓపెన్ చేశారు, ఉరి కన్వే చేయరా, ఆ కన్సర్న్ కనపడింది అనమాట కళ్యాణ్ లో. సో అది నెక్స్ట్ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ నేను ఇంకో పాయింట్ చెప్పాను, శ్రీజ వచ్చి తనూజాకి దూరం ఉండాలన్నట్టు తనూజ మీద ఎక్కిస్తూ కూర్చుంది. అది కళ్యాణ్కి తెలియకుండానే ఒక స్లో పోయిజన్ లా ఎక్కుతుంది అని నేను చెప్తానే ఉన్నాను. ఈ రోజు నాకు సార్ కూడా అదే చెప్పారు, నీకు ఫీడ్బ్యాక్ వచ్చింది, ఆ ఫీడ్బ్యాక్ చూసి నువ్వేదో గేమ్ మార్చుకోవాలని ఇదంతా చేసావు, అంటే నువ్వేమి ఇరిటేట్ చేయాలని కాదు, నువ్వు కావాలని నీ గేమ్ మార్చుకునే ప్రాసెస్ లో ఇవన్నీ చేసావు అని చెప్పేసి. అదే నేను అదే అన్నా, ఈవెన్ నిన్న ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఉందో అందులో ఏమి తను అంత మనస్ఫూర్తిగా తనూజాని సపోర్ట్ చేయలేదు. బట్ తనూజాని సపోర్ట్ చేయకపోతే బాగోదు అని మాత్రమే తనూజాని సపోర్ట్ చేశాడు. బట్ ఈ రోజు మళ్ళీ నాగ్ సార్ క్లారిటీ ఇచ్చారు కాబట్టి మారొచ్చు, మళ్ళీ సేమ్ పాత బాండ్ రావచ్చు వీళ్ళిద్దరి మధ్యలో. వీళ్ళెందుకు వీళ్ళ రిలేషన్ పోగొట్టుకోవాలి, ఒక మంచి బాండ్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఎవరో ఏదో వచ్చి ఇప్పుడు డెమాన్ రీతూ ఉన్నారబ్బా, 100 మంది 100 చెప్పారు. అండ్ వీళ్ళిద్దరి కోసం కాదు, వీళ్ళిద్దరి కోసం ఇంకా పాజిటివ్ గానే చెప్పారు. డెమాన్ రీతు గురించి ప్రతి ఒక్కళ్ళు ఎంత నెగిటివ్ గా చెప్పారు హౌస్ లోకి వెళ్ళి, మీది బయట చాలా నెగిటివ్ గా వెళ్తుందని చెప్తే వాళ్ళు పట్టించుకోలేదు. మా తప్పే లేదు, మేము జెన్యూన్ గా ఉన్నప్పుడు మేము ఎందుకు పట్టించుకోవాలన్నారు. ఆడియన్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ రిలేషన్ ని, నిజంగానే వాళ్ళు జెన్యూన్ ఉన్నారు, వాళ్ళు తప్పే లేదు, మనం ఎందుకు వాళ్ళ రిలేషన్ తప్పు పట్టాలి అని. అలా ఉండండి, అందుకే కదా ఇప్పుడు నచ్చేశారు. ఈ రోజు నేను రీతు కోసం ఎందుకు ఏడ్చాను, ఆ పిల్ల డెమాన్ విషయంలో తీసుకున్న స్టాండ్ వెళ్ళి పక్కన నిలబడిపోయింది డెమాన్ పక్కన. అండ్ క్లియర్ గా చెప్తుంది, లేదు సార్ నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నన్ను ఆపాలన్న ఉద్దేశంతో అలా చేయి పెట్టాడు కానీ ఏదో తోసేయాలి, నన్ను పడేసేయాలి, నన్ను కొట్టేసేయాలి ఆ ఉద్దేశం కాదు సార్ అంటది. ఫేస్ ఇంకా 7 పొక్కడు తక్కువ. ఎంత స్ట్రాంగ్ అంటే అమ్మాయి, నిజంగా ఆ అమ్మాయి ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంత స్టాండ్ తీసుకోరు, ఇలా ఏడుపు ఆపుకోరు. ఒకవేళ స్టాండ్ తీసుకోవాలనిపించి అవతల వాళ్ళ మీద అంత, ఇది ప్రేమ అంటే ఏదో లవ్ యాంగిల్ అని కాదు, ఒక ఫ్రెండ్ గానే అంత ఇష్టం ఉన్నప్పుడు స్టాండ్ తీసుకోవడం కోసం ఏడుపు వచ్చేస్తుంది అవతల వాళ్ళకి. రీతు ఆ ఏడుపు ఆపుకుంది, 2 ఆ స్టాండ్ తీసుకునే విధానం ఎంత బాగా తీసుకుంది, ఎంత ప్రాపర్ గా చెప్పింది. లేదు సార్ డెమాన్ అలాంటోడు కాదు సార్, అక్కడ నన్ను ఆపాలనుకున్నాడు సార్, నన్ను తొయ్యాలన్న ఉద్దేశమే కాదు సార్ అని చెప్పిన విధానం అందు చూడండి. అమ్మో, ఈ ఒక్క రోజుతో రీతు మామూలుగా గెలవదు ఆడియన్స్ ని. ఖచ్చితంగా ఈ అమ్మాయి గనక ఇదే వేలో గేమ్ వెళ్ళిపోతే టాప్ 3లోకి వెళ్ళిపోద్ది. డెమాన్ గానీ రీతు గానీ ఇలాగే వెళ్ళిపోయారు అనుకో టాప్ 3 అంటే ఏమో న్యూట్రల్ ఆడియన్స్ అందరూ రీతు అండ్ డెమాన్ వైపు షిఫ్ట్ అయిపోవచ్చు, విన్ చేసి కప్పు చేతిలో పెట్టొచ్చు వాళ్ళ చేతిలో. ఈ రోజు వాళ్ళిద్దరూ అంత నచ్చారు అందరికి, మామూలుగా కాదు. డిమాన్ వేలో డెమాన్, రీతు వేలో రీతు మామూలుగా నచ్చలేదు ఆడియన్స్ కి, చాలా చాలా బాగా నచ్చేసారని నేను అనుకుంటున్నా. మరి నా ఒపీనియన్ అయితే అది. చూద్దాం మీలో ఎంతమంది లైక్ చేస్తారు, దాన్ని బట్టి నాకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఎమ్ముని
చాలా బాగా పొగిడారు. అండ్ చెప్పాల్సింది ఇంకోటి కూడా ఏమనాలనిపించిందంటే, "నువ్వు అంత బాగా ఆడావు కదా! నువ్వు స్టాండ్ తీసుకొని నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వితే బాగుండేదని" కూడా చెప్పాల్సింది. ఎందుకంటే అలాంటి హింట్స్ లేకే ఇమ్ము ఓహో! నేను ఒకసారి అయ్యాను కదా! ఇంకోసారి అడిగితే బాగుండదేమో అని అనుకున్నాడు ఇమ్ము. కానీ ఈ వారం నిజంగానే సంజన అన్నట్టు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కదా! తను అడగాలి కెప్టెన్సీ కంటెండర్ నాకు ఇవ్వు అని అడిగితే అయిపోయేది. అదేమి స్వార్థం అవ్వదు. అండ్ నెక్స్ట్ భరణి గారు, నేను ఇది చేశారు సార్, నేను సేఫ్ గేమ్ కాదు సార్ అని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా ఆడియన్స్ యునానిమస్ గా నువ్వు సేఫ్ గేమ్ ఆడావు అని చెప్తుంటే, ఏంటది తనూజాకి చెప్పొచ్చే లోపు అక్కడ టైం అయిపోయిందా? అంత సాంగ్ అంత ఫాస్ట్ గా సాంగ్ అయిపోయిందా? టైం తో సహా చెప్పారు. నాకు సరే ఇంత సాంగ్ వచ్చింది. అండ్ మధ్యలో బ్రేక్ ఉంది కదా, ఆ బ్రేక్ లో తనూజ దగ్గరికి వెళ్ళి దివ్య ఇలా అంటుంది. సో నేను నిజంగానే దివ్యకి సపోర్ట్ చేయాలి, తను అడగడం అనే కాదు, నేను తనకు సపోర్ట్ చేయడమే కరెక్ట్ తనూజ. సో నేను నిన్ను సపోర్ట్ చేయట్లేదు అని చెప్పొచ్చు కదా, ఏమైపోయింది? తనూజ యాక్సెప్ట్ చేసేది చెప్పి ఉండుంటే, ఇలా అనుకుంటున్నాను అని. తనూజ ఏమంటదంటే, మీరు ఆ టాస్క్ నన్ను ఆడమని అడగలేదు కదా అంట. ఎందుకు నిన్ను అడుగుతారు? నువ్వు అడగాలి. అక్కడ దివ్య అడిగింది, నేను వెళ్తా నేను ఆడతా అని అడిగింది. మరి తనూజ ఎందుకు అడగలేదు? తనూజ అడగాలి కదా. నేను ఆడతా అని మేబీ అడిగి ఉంటే మేబీ భరణి గారు నిన్ను సెలెక్ట్ చేసుకునేవారేమో. అసలు నువ్వు ఫస్ట్ అడగలేదు, ఈ అమ్మాయి అడగలేదు. అందుకే నేను అంటున్నా, ఈ వీక్ భరణి గారు సపోర్ట్ అంటూ ఉంటే దివ్యకే ఉండాలి. మనకు నాకు దివ్య ఏదైతే ఉందో నాకు ఆ ఇరిటేషన్ అవన్నీ నచ్చట్లేదు. బట్ న్యాయంగా మాట్లాడుకోవాలంటే భరణి గారి సపోర్ట్ దివ్యకే ఉండాలి. నో క్వశ్చన్, తనుజ క్వశ్చన్ చేసే అర్హతే లేదు. ఎందుకంటే అక్కడ దివ్య నేను ఆడతాను అన్నది ఆడింది, విన్ చేసింది. తనుజ కనీసం నేను ఆడతానని చేయలేదు. నీ దగ్గరకు వచ్చి తనుజ నా ఆడతావా అని అడగాల? ఎందుకు అడుగుతారు? దివ్యాని అడిగారా? దివ్యాని ఎవరిని అడగలేదు. నిఖిల్ని ఎవరైనా అడిగారా? అడగలేదు. వాళ్ళంతటా వాళ్ళే మేము ఆడతామన్నారు. అప్పుడు ఏమైపోయింది తనుజ? వెళ్ళి ఆడాలి కదా, నీకు అంత ఆడాలంటే. ఏది ఫ్రీగా రాదు కదా. సో ఇది. నెక్స్ట్ డెమాన్ విషయంలో డెమాన్ క్లాప్స్ కొట్టారు. క్లాప్స్ కొడితే ఆడియన్స్ అందరూ క్లాప్స్ కొట్టారు. అర్థం అవ్వాలి వీళ్ళకి ఏమో ఆడియన్స్ కి నచ్చుతుంది అని చెప్పేసి. అంటే రీతు కోసం కూడా ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు. అది నేను రాసుకున్నానో లేదో కానీ తెలియదు, కానీ నేను అన్నా. సో అదే అనుకుంటున్నా, ఖచ్చితంగా ఆడియన్స్ కూడా నా ఒపీనియన్స్ యాక్సెప్ట్ చేస్తారని. డెమాన్ కి సూపర్, నువ్వు ఏ సైడ్ ఉంటే ఆ సైడే గెలుపుంటది, బీస్ట్ లాగా ఆడావు. తమ్నైల్స్ కూడా అదే పెట్టా కదా నేను. బీస్ట్ లాగా ఆడావు, కానీ బీస్ట్ లాగా బిహేవ్ చేసావు. ఒక ఆడియన్స్ లోంచి ఒక ఆమె అంటది, ఈ వీక్ అంతా బాగా ఆడాడు సార్, ఆ ఒక్క పాయింట్ తో పోగొట్టుకున్నాడు సార్ అని. అదే జరిగింది ఆ పిల్లోడి విషయంలో. చాలా బాగా ఆడి, కానీ ఏది జరిగినా మన మంచిగా అంటారు చూడు, అది జరగడం యాక్చువల్ గా డెమాన్ కి మంచిదైంది. ఏ రకంగా అంటే ఇక నుంచి వీళ్ళిద్దరూ జాగ్రత్తగా ఉంటారు అండ్ గేమ్ మీదే ఫోకస్ చేస్తారు. ఈ ఎమోషన్స్ కి దూరంగా ఉంటారు. అండ్ ఆడియన్స్ లో రీతు అంటే ఏంటో తెలిసింది. ఆడియన్స్ లో డెమాన్ ఎంత రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేస్తాడు, ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకుంటాడు, ఎంత ప్రాపర్ వేలో సాల్వ్ చేసుకుంటాడు అన్నది చూపించాడు. అన్ని రకాలుగా ఈరోజు అలా ఎదిగారు వీళ్ళిద్దరు. ఇలా ఇంత స్లోగా కూడా కాదు, ఇలా టక్కమని ఎదిగినట్టు ఎదిగారు ఈ రోజు వీళ్ళిద్దరు, డెమాన్ అండ్ రీతు. ఇలాగే ఉండాలి. వీళ్ళు ఉంటే ఆడియన్స్ ఎత్తేస్తారు, ఎత్తేస్తారు. సో ఇది. జీడిపాకంలా పట్టేసావు అని చెప్పేసి డెమాన్ అంటున్నారు. జీడిపాకంలా పట్టింది ఓన్లీ డెమాన్ కాదు, ఇద్దరు 2 sides నుంచి నిబ్బా గొడవలన్నీ చేశారు ఈ వారం. ఆ నిబ్బా గొడవల్లోనే ఇన్ని గొడవలు అయ్యాయి. బట్ ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు అయిందిలే వీళ్ళకి ఫైనల్ గా. వాళ్ళు ఏంటి అన్నదే ఆడియన్స్ కి తెలిసింది. ఇక్కడ మళ్ళీ ఆడియన్స్ లోంచి ఒకళ్ళు అంటారు, అర్జున్ రెడ్డి లాగా తోసాడు, అర్జున్ రెడ్డి లాగా బిహేవ్ చేశాడని. ఆ పిల్లోడు మనసులో అంత లేదులే గాని అర్జున్ రెడ్డి లాగా తోసేయాలి అని ఏం లేదు. ఆ టైంలో ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వస్తుంది కదా కొంచెం కోపం. తొయ్యాలన్న ఉద్దేశం కూడా కాదు, ఆపాలన్న ఉద్దేశం. అది. నెక్స్ట్ వచ్చేసి డెమాన్ కోసం ఆ రీతు ఇద్దరు బాధపడ్డ తర్వాత వచ్చి ఒరే సారీ చెప్పరా అంటే వచ్చి సారీ చెప్తున్నాడు. నిలబడ్డ తర్వాత సారీ చెప్పుకున్నాడు. తర్వాత నాకు సార్ అడగగానే, కళ్యాణ్ నేను ఒప్పుకోను సార్, నేను ఒప్పుకోను, వేరే ఏ పనిష్మెంట్ అయినా ఇచ్చుకోండి సార్. ఆ కన్సర్న్ కనపడింది ఈ రోజు కళ్యాణ్ లో. అది నచ్చింది నాకు. ఆ పిల్లోల్లో రియల్ గా ఉండడము, ఆ కన్సర్న్ భలే అనిపించింది. ఏ సెన్సిటివ్ విషయాల్లో ఆ పిల్లోడు ఏడుస్తాడో ఇప్పుడు కూడా ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ. హౌస్ లో ప్రతి ఒక్కరికి సెన్సిటివ్ ఇష్యూ. ఆ సెన్సిటివ్ ఇష్యూలో ఆ పిల్లోడు నిజంగా ఏడ్చేస్తాడు. ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ ఉంటే అక్కడ కూడా ఏడ్చాడు. అంటే డెమాన్ మీద తన మనసులో ఏమీ లేదు, మొత్తం పోయింది. అండ్ కరెక్ట్ టైంలో ఆ బాధ పోతే పోయాళ్లే అన్నట్టు కాకుండా ఏదైతే బాధ ఉందో అది కనపడింది కళ్యాణ్ లో. అది భలే నచ్చేసింది నాకు. అండ్ హ్యాండ్స్ రేస్ చేయమంటే ఒక్కళ్ళు కూడా రేస్ చేయలేదు. వెంటనే నాగ్ సార్ ఇదే చెప్తారు,
డెమాన్ చూడు, హౌస్ లో ప్రతి ఒక్కళ్ళు నీ క్యారెక్టర్ చాలా మంచిదని నీకు సర్టిఫై చేశారు. ఇక నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ హౌస్ లో ఎవరికైనా వస్తే స్టాండ్ తీసుకో అని చాలా చాలా మంచి ఫీడ్బ్యాక్. ఫైనల్లీ ఈ గొడవ వల్ల వీళ్ళిద్దరికి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వెళ్ళింది అని అనిపించింది. అంత బాధలా ఉండగా అండ్ కోపాలు ఆవేశాలు తప్ప మీ గేమ్ లో మీ బాండ్ లో ఏం కనపట్లేదు అన్నారు. సో ఇది తగ్గించుకుంటారు, ఈ ఇరిటేషన్ తగ్గుతుంది, మంచిది అన్ని రకాలుగా కూడా. అండ్ ఫైనల్ గా సాయి అండ్ నిఖిల్ ని లేపి మీ ఇద్దరు గేమ్ ఏం కనపట్లేదమ్మా, ఏం కనపడదు, మన సాయి పుల్లారావు పుల్లలు పెట్టడం తప్ప ఇప్పటి వరకు గేమ్ ఏం లేదు. నిఖిల్ పాపం ఆడుతున్నాడు కానీ సైలెంట్ నేచర్ అమ్మాయిది, చాలా సైలెంట్ నేచర్ వల్ల కనపట్లేదు అంతే. ఆడుతున్నాడు, టాస్క్లు వచ్చినప్పుడు ఆడుతున్నాడు, ఈ వీక్ అంతా ఆడాడు, బట్ సైలెంట్ నేచర్ వల్ల ఆ టాస్క్ ఆడతాడు, ఆ తర్వాత సైలెంట్ గా కూర్చుంటాడు. ఈవెన్ గౌరవ్ మాట్లాడుతున్నా కూడా ఒకడతాడు కానీ 2 మాటలు మాట్లాడలేడు, తన నేచర్ అంతే, దాన్ని ఏం చేయలేము, బట్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటారు. సో అది మంచి సజెషన్ అని అనుకోవచ్చు. అండ్ ఫైనల్ గా ఆ రాముది ఏదైతే వీడియో ఉందో నిజంగా ఆడియన్స్ అందరికి ఎంత రిలీఫ్ అంటే, ఒక రకంగా ఎమోషన్స్ తో లాగేసింది. డెమాన్ అండ్ రీతుది మనల్ని ఎమోషన్స్ తో ఇలా పిండేసింది. వెంటనే ఈ రాము వీడియో వేసేటప్పటికి హాయిగా నవ్వుకున్నాం అనమాట. ఒక మిక్స్డ్ ఎమోషన్స్ తో ఈ రోజు ఎపిసోడ్ మాత్రం భలే అనిపించింది. నా రివ్యూ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. టాటా బై.